దేవునికి స్తోత్రం. వాక్యంలోకి వెళ్దాం. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ఉపమానము. అదేంటంటే 2024 సంవత్సరంలో అనేక పునరుద్ధానాలు దాటిపోయినాయి. ఇది చివరి పునరుద్ధాన దినము కనుక మరి ఈ దినాన ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలను వినగలిగిన వారల్లా, వినాలని ఆశ కలిగిన వారల్లా బిగ్గరగా చెప్పబడి జనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మనవి. అదేంటంటే ఏదైనా ట్రైన్ ప్రయాణం చేసేటప్పుడు మీరు దిగవలసిన ఆ స్టేషన్ వచ్చే ముందు స్టేషన్లోనే మీరు ఏం చేస్తారు? నెక్స్ట్ వచ్చేది మన స్టేషనేను. మెలుగుగా ఉండి మీ బ్యాగులు ఇంకా మీ వస్తువులను చేత పట్టుకొని డోర్ దగ్గరికి వచ్చి రెడీగా ఉంటారు కదా. కాబట్టి వాక్యంలోనికి వెళ్తున్నాం. దేవుడు ఈ దినం నీతో మాట్లాడాలనుకుంటున్న ఆ ఒక ఉద్దేశాన్ని మీరు అందరూ శ్రద్ధగా వినాలి. మీ స్టేషన్ ఏ విధంగా వచ్చేటప్పుడు మీరు ముందు స్టేషన్లోనే జాగ్రత్తగా సిద్ధపడి ఉంటారో, అట్లాగే 2024 సంవత్సరం పూర్తి చేసుకుని 2025లో ప్రవేశించబోతున్నారు. అవునా? 2 రోజుల్లో మనం 2025లో ప్రవేశించబోతాం. కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలంటే మీ వస్తువులను సిద్ధం చేసుకొని ఇంకా మీ విశ్వాసాన్ని సర్దుకుంటారా మర్చిపోతారా? ఏమన్నా ట్రైన్ వెళ్ళిపోయినా బ్యాగ్ కానీ మర్చిపోయినా ఉండిద్దా? ఉండదు, పరిగెత్తలేం కదా. కాబట్టి మీ విశ్వాసాన్ని సర్దుకోనండి. మీ వస్తువులు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని జాగ్రత్త చేసుకొని రెడీగా సిద్ధ మనసు కలిగి ఉండాలా. అట్లాగే మరి ఈ దినము అందుకోసం సిద్ధపడడం కోసం ప్రభువారు మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు ఆయన మనతో మాట్లాడుచుండగా వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు కలిగి అంగీకరించే మంచి స్వభావం ప్రభు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. చిన్న వాక్యం చదువుకుందాం. దేవుని వాక్యంలో నుంచి లోకాసు వార్త 14వ అధ్యాయం. లోకాసు వార్త 14వ అధ్యాయం వచ్చిన భాగం 15 నుంచి చదువుకుందాం. త్వరగా చదువుదాం. 26 వరకు చదువుదాం. ఒకడి మాటలు విని దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అతనితో ఇట్లా నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెనని నేను రాలేకపోతున్నాను, నన్ను క్షమించమని చెప్పాడు. నేను 5 జతల ఎడ్లు కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను. మరి ఒకడు, వినండి, నేను ఒక స్త్రీని వివాహము చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేనెను. చాలు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, దయ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈ 2024 సంవత్సరం డిసెంబరు ఆఖరి పునరుద్ధాన దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి నీ సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టమైన భాగ్యాన్ని, ధన్యతను మీరు మాకు ప్రసాదించినందుకు నీకు వందనాలు ప్రభువా. నేను స్తుతించాం, నువ్వు చేసిన మేలు మేము తలపోసుకుని నిన్ను కీర్తించాం ప్రభువా. నీ సన్నిధిలో నిన్ను మహింపరిచే, గణపరిచే యేసయ్యా. ఈ సమయంలో ప్రభువా, నీ మాట కొరకు మా ఎడల నీకున్న ఉద్దేశాన్ని, మా ఎడల నీకున్న ప్రేమను, మా ఎడల నీకున్న సంకల్పాన్ని ప్రభువా నువ్వు మాతో మాట్లాడుచుండగా వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసును మా ఎడలకి దయచేయండి. మేమందరము కూడా ప్రభువా నీ స్వరమును వినే జ్ఞానాన్ని మాకు దయచేయమని, అంగీకరించే స్వభావం దయచేయమని, సిద్ధపాటు కలిగి ఉండటానికి ప్రభువా మేము నాయనా మరి ముందుకు కొనసాగుటకు సహాయం దయచేయమని. ఇక్కడున్న పిల్లలను స్వాధీనం ఉంచుకోనండి, అసమాధానాన్ని దూరపరచండి, అల్లరి చేయు ప్రతి ఆత్మనికి స్థలము నుంచి దూరపరచమని
ఈ సమయాన్ని మీ చేతులకు అప్పచెప్పుకోవచ్చు. నిలబడి దాంతో నిష్ప్రయోజకున్నాయా, నేను ఒట్టివాడను ప్రభువా, నేను మాట్లాడితే ఏ కార్యం జరగదు ప్రభువా, మాట్లాడువాడు నీవు నాయన, నీవు మాట్లాడితే మా జీవితాలు వెలిగించబడితే, ఆశీర్వదించబడితే, దిగించబడితే, రక్షించబడితే ప్రభువా. నీ స్వరము మమ్మల్ని రక్షించింది యేసయ్యా. నా స్వరము మరుగుపరచండి, నన్ను మరుగుపరచండి, నిన్ను నువ్వు కనుపరుచుకునండి. నీవు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం పొందండి తండ్రి. నీకు వందనాలు. ముందుంచబడిన సమయం అంతటిలో మీరు మాత్రమే మహిమ పొందమని మేమందరము మీకు విధేయులై నీ సన్నిధిలో వినగలిగిన చెవి కలిగి వినుటకు వేగిన పట్టులాగునా మా అందరినీ నీ స్వాధీనం ఉంచుకున్నామని యేసు పరిశుద్ధ నామమున అడిగి ఈ సమయాన్ని మీ చేతులుగా చెప్పుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చదవబడిన వాక్య భాగంలో చదవబడిన వాక్య భాగంలో చక్కని మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక గొప్ప విందు చేయబడి విందు చేసిన ఆయనంట విన్నారా, గొప్ప విందు చేశాడంట ఒక ఆయన. విందు చేసి విందు చేయక మునిపే ఎవరెవరిని ఆ విందుకు పిలవాలో వాళ్ళందరూ పిలిచాడు. కబురు పెట్టాడు ముందుగానే. సలాది వచ్చి పలానా రోజు పెళ్ళి అని చెప్తాడు మా ఊళ్ళో. అట్లాగే పెళ్లి కార్డు ఇస్తాడు, లేదా నోటి కబురు చెప్తారు. ఆ పెళ్లి సమయానికి గొప్ప విందు తయారు చేసినాక ఆ భోజనాలు కూర్చున్నారు, రండి విందుకు రండి అని చెప్పి మళ్ళా పిలుస్తాడు. అదే విధంగా మరి ఇక్కడ యేసుప్రభు వారు ఒక చక్కని ఉపమానం చెప్తూ, ఈ ఉపమానం ద్వారాగా మనం ఆయన సన్నిధికి మరలా తిరిగి వెళ్ళాలని, ఒకవేళ గొనుగుడు సనుగుడు ఇలాంటివి ఏదైనా ఉంటే ఈ చివరి దినాల్లో మనం సరి చేసుకోవాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఈ ఉపమానం చెప్తున్నాడు. ఏమంటాడంటే, ఒక ఆయన గొప్ప విందు తయారు చేసి ముందు కబురు పంపాడు. తర్వాత విందు తయారైనాక విందు చేయటానికి మరలా దాసుని పంపాడు. అయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, విందుకు పిలువబడిన అందరూ ఏక మనసు కలిగి ఉన్నారంట. విన్నారా? విందుకు పిలువబడిన వారందరూ కూడా ఏక మనసు కలిగి ఉన్నారు. ఏక మనసు ఏ విధమైన మనసు కలిగి ఉన్నారు? వారు ఏకభావం, ఏకతాత్పర్యం కలిగి దేవునికి అంటే పిలువబడిన వారితో సమాధానంగా ఉండటానికి వారికి ఉందా? లేదు. వారి ఆలోచన విధానం ముందుగానే అందరు కలిసి కూర్చొని సిద్ధపడి ఉన్నారు. సాకులు చెబుదాం, వెళ్ళటానికి వీల్లేదు, నువ్వు వెళ్తే నేను ఊరుకోను, నేను వెళ్తే నువ్వు ఊరుకోవద్దని అందరు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. నువ్వేం సాకు చెప్తావు అని అందరు కలిసి సాకులు మొత్తం ముందుగానే తయారు చేసి పెట్టుకున్నారు. కనుక దాసుడు వచ్చాడు, అయ్యా మీ కొరకు ఇది తయారు చేయబడింది, మిమ్మల్ని నా యజమానుడు పిలుస్తున్నాడు, ఇందు ప్రధాని పిలుస్తున్నాడు, రండి అని పిలిచాడు. వారిలో మొదటి వాడు ఏం చెప్తున్నాడంటే, అయ్యా నేను ఒక పొలం కొన్నాను, అర్జెంటుకి వెళ్ళి ఆ పొలాన్ని చూడాలి, ఆ పొలాన్ని నేను పరీక్షించాలి అని అంటున్నాడు. పొలం కొనేవాడు ముందు చూడకోకుండా పొలం కొంటాడా? అర్థమవుతా మీకు? చూడకోకుండా, పొలం యొక్క మంచి చెడులు తెలియకోకుండా, దాని నీటి సాగు ఏంటి, దాని బాకెట్టు ఇవన్నీ తెలుసుకోకుండా పొలం కొంటాడా? కొండ కదా. అయితే వీడు సాగు చెప్తున్నాడు ఇక్కడ, నేను పొలం కొన్నానయ్యా, నేను ప్రార్థనకు రాలేను, లేకపోతే నేను ఆ విందుకు రాలేను, వెళ్ళి ఏం చూసుకుని వస్తాను, పొలాన్ని చూసుకొని వస్తానని చెప్తున్నాడంట. సరే, వాడు వదిలిపోయాడు. రెండో వాడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా విందు ప్రధాని గారు పిలుస్తున్నారు, విందు రెడీ అయిపోయింది, సిద్ధమైంది, మిమ్మల్ని త్వరగా రమ్మన్నాడు. వీడేం చెప్తున్నాడు, నేను 5 జతల ఎడ్లు కొన్నాను, 5 జతల ఎడ్లు కొన్నాను, ఇప్పుడు పోయి వాటిని బాగోగులు అసలు వాటి పరిస్థితి ఏందో చూడాలి. వీడు 5 జతల ఎడ్లు కొన్నవాడు, ఎద్దులు కొనేవాడు ఎవడైనా కానీ ఎద్దులు కొట్టడానికి వెళ్ళినప్పుడు దాని మంచి చెడు చూస్తాడు, దానికి ఎక్కడెక్కడ సుడుంది, దాని కొమ్ము ఏంటి, దాని విధానం ఏంటి, అది కుడిదా ఎడందా, అది చక్కగా నడుతుందా నడతలేదా అన్ని తెలుసుకొనే కదా కొనేది. వీడికి తెలియకపోతే తెలిసిన వాడు తీసుకెళ్ళి కొంటాడు. అయితే వీళ్ళు ముందుగా నిశ్చయించుకున్నారు కాబట్టి వెళ్ళే ఉద్దేశం లేక సాకులు చెప్తున్నారు, సాకులు. అదేవిధంగా మళ్ళీ మూడో వాడి దగ్గరికి వెళ్ళారు. మూడో వాడి దగ్గరికి వెళ్ళయ్యా మరి ఇందు ప్రధాని గారు ఇందుకు సిద్ధమైపోయింది, నేను రమ్మన్నాడు, శీఘ్రమే నేను రమ్మన్నాడు అని చెప్పాడు. వాడు ఒక చక్కని మాట చెప్తున్నాడు, అయ్యా నేను ఇప్పుడే చక్కని పెళ్లి చేసుకున్నా, కాబట్టి నేను ఆమె యందు సంతోషించాలి, ఆమెను సంతోష పెట్టాలి, నేను రాలేను, దయతో నన్ను క్షమించు అన్నాడు. మంచిది, సంతోషం. చప్పట్లు కొట్టి దినం పెడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం ద్వారాగా ప్రభు మనతో మాట్లాడుతున్న సత్యం ఏంటంటే, మనం నేర్చుకోవలసిన గొప్ప మరి గూఢార్థం ఏంటంటే, ఈ లోకానికి యేసు ప్రభు వారు వచ్చి ఏంటంట
ఈ లోకానికి యేసు ప్రభువు వచ్చి మనం జరుపుకున్న క్రిస్మస్ పండుగ సందర్భంగా లోక రక్షణ కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఏం చెప్పి వెళ్ళాడంటే, వెళ్తా మీ కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాను. ఏంటంటే మీ కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాను, నేను మరలా వచ్చి పిలుస్తా అన్నాడు. మరలా వచ్చి పిలుస్తానన్నాడా లేదా? ఎక్కడికి పిలుస్తానన్నాడు? ఈసారి మనిషిని పంపి ఇంటింటికి డోర్కి వెళ్ళి భోజనాలు సిద్ధమైన అని చెప్తాడా? చెప్పడు. మొదటి బోర ఉంటాడు ఆయన వచ్చి మధ్యాకాశంలోకి వచ్చి, రెండో బోర ఉంటాడు. కాబట్టి ఆయన మధ్యాకాశంలోనికి రాబోతున్న సమయం ఆసన్నమైంది. 2000 సంవత్సరాలుగా పూర్వం నుంచే ప్రభు వస్తారు అన్నాడు. ఇంతవరకు ఆయన వచ్చింది లేదు, మేము చూసింది లేదు. చాలా మంది ఏమైపోతున్నారంటే సాకులు చెప్తా ఉన్నారు. నాకు చాలా వయసు ఉంది, ప్రభు సన్నిధికి వెళ్ళాలని నాకు చాలా వయసు ఉంది, చాలా సమయం ఉంది, ఇప్పుడు కాదులే అని వీళ్ళు చెప్పినట్టుగా సాకులు చెప్తా ఉన్నారు. జ్వరం వచ్చింది, అయ్యా నా జ్వరం తగ్గిస్తే నీ సన్నిధికి వస్తా. తగ్గింది, మంచిది. ఎరా ప్రార్థనకు రావేంద్ర అంటే, ఆ చాలా సమయం ఉందిగా, నాకెన్ని 10 సంవత్సరాలేగా, 10 పోయి 20 వచ్చినాయి. ఏదో ఇంకొక రోగం వచ్చింది. ఎరా నాయన ఏంట్రా బాబు అంటే, అయ్యా పలానా బాధలో ఉన్నాను, నన్ను విడిపించమని ప్రార్థన చేశాడు, విడిపించబడ్డాడు. ఎలా ప్రార్థనకు రావేంట్రా అంటే, ఇంకా నాకు 20 సంవత్సరాలు ఇంకా చాలా టైం ఉందా లేదా? అట్లాగా కష్టం వచ్చినప్పుడు, మనకి ఇష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మొరపెడితే అది భక్తి కాదు. ప్రభు దాన్ని అంగీకరించడు. ఈ మధ్యాహ్న సమయంలో మనం 2024 సంవత్సరంలో ప్రభు దగ్గర పొందుకున్న మేలులు, అనేకమైన క్షేమాభివృద్ధికరమైన స్థితులు, ఎంతో దుఃఖ దినాలను మనం దాటి, ఆ దుఃఖ దినాల వల్ల మనకి ఏ కీడు రాకోకుండా, అపాయకరమైన దినాల్లో మనం ఏ కీడు రాకోకుండా, భయంకరమైన విపత్తుకరమైన దినాల్లో మనకి ఏ విపత్తు సంభవించుకోకుండా ఆయన మనం ప్రేమించి క్షేమంగా ఆయన మరొక సంవత్సరాన్ని మనకు దయాకిరీటంగా అయిపోతుంటే, ప్రభువారి మధ్యాహ్న సమయంలో అడుగుతున్న మాట ఏంటంటే, ఇంత మేలు చేశాను కదా, ఇన్ని ఆశీర్వాదాలతో నింపాను కదా, ఇంత దీవెనతో, ఇంత నెమ్మది కలిగి, సంతోషం కలిగి, ఆరోగ్యం కలిగి, మంచి కుటుంబం అంతా మీరంతా కలిసి భోజనం చేస్తున్నారంటే అది నా కృపే కదా. మరి నేను పిలిస్తే దేవుని సన్నిధికి రావే విన్నారా? పునరుత్థాన దినాన ఆత్మీయ ఆహారం తినడానికి గొప్ప విందు సిద్ధం చేసి రెండ్రా బాబు అంటే ఏం చెప్తున్నారు? సాకులు చెప్తున్నారా? కాబట్టి పునరుత్థాన దినాన్ని ఎంతో మంది ఎన్నో విధాలుగా వ్యర్థంగా గడుపుతూ ఉన్నారు. అలాంటి వారితో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఒక పునరుత్థాన దినమే కాదు, అసలు దినం రాబోతుంది, కడవరి దినము. ఆ కడవరి దినములో మనము ఆయన వచ్చి మొదటి బోర ఊదినప్పుడు, ఆయన పిలిచినప్పుడు పలకలేదనుకో, అప్పుడు సాకులు చెప్పడానికి ఉండిద్దా? లేదు. సాకులు చెప్పడానికి ఆ సమయంలో ఉండదు. అయ్యా నువ్వు ప్రేమ కలిగినోడు, జాలి కలిగినోడు, దయ కలిగినోడు, కనికర సంపన్నుడు ప్రభువా, నేనేదో తెలియక ఇప్పుడు వరకు పొరపాటు పడ్డానయ్యా, మళ్ళీ ఇంకోసారి ఊదయ్యా అంటే ఊతాడా? మరి నాయన ఒక్కసారి ఊదేదని చెప్తాడు. అవునా? ఒక్కసారి తలుపు ముగిపడిన తర్వాత తెరవగలిగిన వాడు ఎవడలేడు. ఆయన 2000 సంవత్సరాల నుంచి ఆయన లోకానికి వచ్చి 2000 సంవత్సరాలకు పూర్వమే మన కొరకు తలుపులు తీసి, ఆయన ఉదయం మళ్ళీ తలుపులు తీసి, మీరు నా యొద్దకు రండి, నేను మీ వద్ద, మీరు నా యొద్ద ఆనందిస్తారు, నేను ఉన్న చోటు మీకు ఆకలి దప్పులుండవు, మీకు మహిమ కలిగే ఆ మహిమోన్నతమైన ఆ స్థలంలో మీ కొరకు నేను స్థలం సిద్ధపరుస్తున్నానని అనేక రకాలైన విధాలుగా ప్రభువారి సువార్తను ప్రకటిస్తూ, ఆయన విన్నపాలను తెలియపరుస్తూ, ఆయన దాసులను పంపుతూ, అయ్యా విందు సిద్ధమైంది, ప్రపంచం నలుదిక్కుల, దేశాల నలుదిక్కుల, గ్రామాల నలుదిక్కుల, పట్టణాల నలుదిక్కుల నుంచి ఆయన దాసులను పంపి, సమయం ఆసన్నమైంది, మీ కొరకు విందు తయారు చేశాడు, రండి అని పిలుస్తుంటే అనేక మంది రకరకాలైన సాకులు చెప్తున్నారంట. అందుకనే యేసుప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళు సాకులు చెప్తున్నారంట. కాబట్టి సాకులు చెప్పే సమయం కాదు ఇది. నీవు సాకులు చెప్పే సమయం దాటిపోయింది. కృపాకాలంలో మనం ఉన్నాం. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. కనుక దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నువ్వు ఏ విధంగా ఉండాలి, దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా ఉండాలి? మనం ముందుగా చెప్పుకున్న ముందుగా వాక్యంలోకి వచ్చేటప్పుడు ఒక చక్కని ఉపమానం మనందరి జీవితంలో మరి ప్రతిరోజు జరిగితే జరగదా? బాగా వినాలా? తెనాలి దాకా రాకమునిపే, తెనాల్లో దిగాలనుకున్నప్పుడు అవతల స్టేషన్ దగ్గరే మనం ఏం చేస్తాం? మన బ్యాగులు ఆడుండే, మన లగేజ్ ఆడుందో మొత్తం తీసుకొని చదువుకొని అన్ని ఉండయా లేదా పరిశీలన చేసుకొని 1-4 సార్లు పక్కనోడికి చెప్తా ఉంటాం. భర్త భార్యతో చెప్తా ఉంటాడు, మా అన్ని తీసుకున్నావా? తీసుకున్నానయ్యా. నీ బ్యాగ్ ఏమైనా మర్చిపోయావా? నా బ్యాగ్ ఏమైనా మర్చిపోయావా? ఆ సంచి మర్చిపోయి, ఈ సంచి మర్చిపోయి అడుగుతా ఉంటారు కదా. కాబట్టి
మరి తుచ్చమైన వాటి విషయంలోనే, అల్పమైన వాటి విషయంలోనే, స్వల్పమైన వాటి విషయంలోనే అంత జాగ్రత్త కలిగి ఉంటే, కుటుంబంలో తల్లిదండ్రులుగా ఉన్నవారు, పెద్దలుగా ఉన్నవారు రాబోవు దినాన్ని, ఆ దుర్దినాలు రాకమునిపే సృష్టికర్తని స్మరణ తెచ్చుకోవడం అనేది చాలా ఆశీర్వాదకరం కదా. అందుకనే ప్రతి చిన్న చిన్న గ్రామాల్లో కూడా నలుదిక్కుల సేవకులను పంపించి దేవుడు ఆయన రక్షణ సువార్తను పంపిస్తా ఉన్నాడు. చాలా మంది మనము తిన్నాము, మనం సంపాదించుకున్నాము, మన కడుపు నిండింది, ఈ విధమైన పరిస్థితుల్లోనే ఉన్నారు. కానీ 6 దినాలు పని చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ఆరోగ్యాన్ని, వారికి ఇచ్చిన గొప్ప పనిని, ఆ పనిని కల్పించిన విధానాన్ని మర్చిపోతున్నారు. కొంతమంది ఆదివారం కూడా పనికి వెళ్తానే ఉంటారు. కనీసం ఆదివారం అన్నా వెళ్ళి దేవుని సన్నిధిలో ఉందామని ఆశ కలిగి ఉండేవాళ్ళు తక్కువైపోయారు. ఎవరంటే వాళ్ళు పిలువబడిన వారని చెప్తున్నారు. అక్కడ ముందుగా పిలువబడిన వారే. పిలవని వాళ్ళ గురించి మాట్లాడతలా, సంఘంలో చేర్చబడిన వాళ్ళ గురించి మాట్లాడతలా, సంఘంలో చేర్చబడిన వాళ్ళ గురించే మాట్లాడుతున్నాడు. ఏందయ్యా మరి నా పరిస్థితి, ఏందయ్యా నా పరిస్థితి, ఈ చివరి దినాల్లో నువ్వు స్వపరీక్ష చేసుకోవాలి కదా. స్వపరీక్ష చేసుకోవడం కోసం జ్ఞాపకం చేస్తున్నాడు, అంతేగా నీ మీద కోపం తగ్గాడు. అర్థమవుతుందా? నీవేది మర్చిపోయావో దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా మంది తెలివిగా ప్రార్థన చేస్తారు. అయ్యా ఇప్పుడు వరకు నేను ప్రార్థన చేసినట్లు ఏదైనా నా తప్పులుంటే నేను ఒప్పుకున్నానయ్యా, ఇంకేదైనా నేను మర్చిపోయి ఉంటే అవి కూడా క్షమించయ్యా, అవి నేను చెప్పను అయ్యా, అవి నీ నోటితోనే ఒప్పుకోయ్యా అని ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు. ఎన్నో పునరుత్థాన దినాలు ఆయన సన్నిధిని మనము దాటి వెళ్ళిపోయాము. కాబట్టి మరి నీవు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా ఉండాలని అపోస్తలుల కార్యంలో, రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు తన పత్రికలన్నింటిలో కూడా చక్కని బోధ చేస్తున్నాడు. పిలువబడిన వారు పిలువబడిన పిలుపుకు తగినట్లు ఉండాలని. అందుకని పాత నిబంధనలో ఒక దైవజనుడు, ఒక గొప్ప ప్రవక్త 14 రకాల వ్యవసాయం చేసుకునే వాడిని పిలిచాడంట. ఎప్పుడేనండి, అయ్యా నేను 5 జతలు ఎట్లు కొన్నాను చెప్పండి. మర్చిపోయారా? చెప్పండి. 5 జతల ఎట్లు కొన్నాను, వాటిని పరీక్షించడానికి వెళ్తున్నానంట విందుకు పిలిస్తే. అయితే పాత నిబంధనలో ఎలీషాని ఏలియా ఏ విధంగా పిలిచాడు చెప్పండి. ఎలీషాని పిలిచినప్పుడు ఎలీషా 14 అరక పట్టుకొని తిరుగుతున్నాడంట. 14 అరకల వ్యవసాయం చేసే అతన్ని ఏలియా పిలిచినప్పుడు దుప్పటేసి, అయ్యా నువ్వు నాయమటి రానంట. అలా ఎలీషా పిలువబడిన పిలుపుకు తగినట్లుగా తనకు నమ్మకంగా, ఎలాగంట నమ్మకంగా ఉన్నాడు. నిన్ను పిలిచినప్పుడు ప్రభు సన్నిధికి పిలుపుకి లోబడి నువ్వు వస్తే ఆశీర్వదించబడతావు. ఎలాగ ఆశీర్వదించబడ్డాడు తెలుసా ఎలీషా? చెప్పండి. తన యజమానుడు తనను పిలిచిన వాడు ఈ లోకంలో దేవుని కొరకు ఎంత పని చేశాడో అంత పని కంటే 2 అంతలు నేను దేవుని కొరకు పని చేయాలా, 2 అంతలు దేవుని నేను మహింపరచాలా, 2 అంతల పేరు నేను పొందాలా, దేవుని కృపలో నేను వర్ధిల్లేనని, దేవుని దాసునిగా, దేవుని కుటుంబంగా, దేవుని చేత పిలువబడిన కుటుంబంగా, ప్రత్యేకించిన కుటుంబంగా నేను ఉండాలి అని ప్రతి కుటుంబంలో ఉన్న యజమానుడు, రక్షించబడిన ప్రతి విశ్వాసి ఆ విధమైన ఆలోచనలు కలిగి ఆశ కలిగి ఉండాలి. మనం ప్రార్థన చేస్తా ఉంటాయా, ఎలీషా ఈ విధమైన గొప్ప కార్యాలు చేశాడు, ఆయన ప్రార్థించినప్పుడు ఇలా జరిగింది, ఎలా జరిగింది, యోర్దాను చీలింది, నా ముందుంచి నాకు ఎదురైన ఈ సమస్య, యోర్దాను లాంటి సమస్య నువ్వు నా ప్రార్థన బట్టి చీల్చిపడే ప్రభువా, నాకు ఎదురు రాకూడదయ్యా, ఇంకా చేదైన విషమైన ఆ పరిస్థితులను ప్రభువా, కొండలో విషముంది దైవజనుడు అంటే పిండి వేసి బాగు చేశాడు అయ్యా, అమృతంగా మారిపోయింది అయ్యా, నేను ప్రార్థన చేస్తున్నాను నా కుటుంబంలో ఉన్న ఈ విషయం ఇరిగిపోవును గాక. ఇరిగింది. ఎప్పుడు ఇరిగింది? ఎలీషా అంత నమ్మకత్వం నీకుంటే ఇరిగింది. ఎలీషా పిలవగానే వచ్చాడు కదా, అందుకే ఇరిగింది. నువ్వు పిలిచినా నీకు ఇష్టమైనప్పుడు వస్తావు, కానీ చెప్పాలి ఆయనకి ఇష్టమైనప్పుడు. కనుక మన జీవితంలో మనము దేవుని సన్నిధిలో స్వపరీక్ష చేసుకునే దినమిది. ఈ ఆఖరి పునరుత్థాన దినం 2024వ సంవత్సరం ఆఖరి పునరుత్థాన దినాన ప్రభు సన్నిధిలో మనము ప్రతి చిన్నదాన్ని కూడా మనం, అయ్యా నేను ఈ విషయంలో తప్పిపోయానయ్యా, త్రొట్టిలేనయ్యా, నన్ను క్షమించయ్యా అని చెప్తే, అంతకు ముందు నిన్ను ఎంతగా ప్రేమించాడో అంతకి రెట్టింపు ప్రేమతో నిన్ను దగ్గర తీసుకుంటాడండి. చెప్పండి, వినండి, మీకు ఒక విషయాన్ని అర్థం కావాలని మళ్ళా చెప్తానండి. తప్పిపోయిన కుమారుడు తన ఆస్తి తీసుకొని వెళ్ళిపోయాడు. తప్పిపోయిన కుమారుడి మీద తండ్రికి ఉన్న ప్రేమ తగ్గిందా? తిరిగి కుమారుడు వచ్చినప్పుడు ప్రేమ రెట్టింపు అయిందా? అదే ప్రేమతో ఉన్నాడా? రెట్టింపు ప్రేమతో ఆ కుమారుని
చేర్చుకున్నాడు. కాబట్టి మనము ఆత్మీయ జీవితంలో మనం వెనుకబడిపోతూ ఉన్నప్పుడు ప్రభు వాక్యం ద్వారా మనం హెచ్చరించినప్పుడు మనం ఎప్పుడైతే మరలుకొని ప్రభు సన్నిధికి వస్తే ప్రభు మనల్ని ఏ విధంగా తీసుకుంటాడంటే రెట్టింపు ప్రేమతో నువ్వు వచ్చేవని ఆయన గొప్ప విందు చేస్తాడని దేవుని వాక్యం సరిపిస్తాం. గొప్ప విందు చేస్తాడు. 600 రూపాయల పాతి అయ్యో యాడికి వచ్చేది 600 రూపాయల పాతి అంట. కాబట్టి దేవుని సన్నిధిని ధనంతో ముడిపెట్టకూడదు. ఒకసారి లోకాసు వార్తలో చూద్దాం, ఒక మాట రాయబడింది. అంటే ఈ సమయంలో గుర్తు చేయాలని ఆలోచన వచ్చింది. 16వ అధ్యాయం 14వ వాక్యం చదవండమ్మా. 16వ అధ్యాయం 14వ వచనం బాగా చూద్దాం. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను వినడము వింటున్నారా? ధనాపేక్ష కలిగిన వాళ్ళు పరిసయ్యులు అని అన్నాడు అక్కడ. అలాంటి ధనాపేక్ష కలిగిన వాళ్ళు ఇప్పుడు ఎవరైనా కానీ వారితో చెప్తున్న మాట ఏంటంటే, వినే మీ అందరితో ధనాపేక్ష కలిగి నీవు గనక ఉంటే అలాంటి వారితో చెప్తున్నాడు. చూడండి, చెప్తున్నానన్న, ఆ ధనాపేక్ష వలన నీ కళ్ళు మూసుకుపోయి దేవుణ్ణి అపహసించాలని, దేవుణ్ణి హేళన చేయాలని, దేవుని మీద సనగాలని ముందుగా ఏక మనసు ఏకభావం ఏకదార్తో సిద్ధపాటు చేసుకుని, అయ్యా నేను పొలం కొన్నాను, అయ్యా నేను ఎడ్లు కొన్నాను, అయ్యా నేను పెళ్లి చేసుకున్నానని చెప్పారే. అట్లాగే వీళ్ళు కూడా, ఈ పరిచయులు కూడా ఏక మనసు కలిగి అందరూ కలిసి కూడుకొని ప్రభువుని అపహసించాలని, ప్రభువుని హేళన చేయాలని, ప్రభువుని మరి ఎంతో అవమానపరచాలని సిద్ధపడి ఉన్నారంట. వారితో దేవుడు చక్కని మాట చెప్తున్నాడు. చూడమ్మా, ఆయన మీరు అందరు మనుషులు ఎదుట నీతిమంతులను అనిపించుకుంటున్నారు. దేవుడు అంట మీ హృదయాలను చూస్తాడంట. దీన్ని హృదయాలను మీ హృదయాలను పరిశీలన చేయడం. ఆయన దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఆయన దగ్గర జాగ్రత్తగా నల్లకోట వేసుకొని ట్రైన్లో చాలా మంది కనపడతారు, కానీ అందరికి భయపడతామా? చెప్పండి, అందరికి భయపడతారా? టికెట్ లేకుండా ప్రయాణం చేసేటప్పుడు నల్లకోట వాళ్ళు అందరం చూసి అందరూ భయపడరు. టికెట్ మాస్టర్ వస్తాడే, ఆయన చూసి భయపడతారు. కాబట్టి వాక్యం కూడా చెప్పుచున్న మాట ఏంటంటే, ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, మీరు మనుషుల దగ్గర నీతిమంతులు అనిపించుకున్నా, మనుషుల దగ్గర భక్తిపరులు అనిపించుకున్నా, మనుషుల దగ్గర ఏ విధమైన వారని మీరు అనిపించుకున్నా, వారు మిమ్మల్ని గ్రహించలేక మీకు అభివృద్ధి చేయొచ్చు. కానీ మీరు గొప్ప ప్రార్థనా పరులని, గొప్ప వీరులని మీకు అభివృద్ధి చేయొచ్చు. కానీ మీరు గొప్ప సాక్ష్యం పొందిన వారని ఇంకా ఎన్నెన్నో అభివృద్ధి చేయొచ్చు. కానీ మనుషులు తెలియక ప్రభు ఏమన్నా అంటే, మీ హృదయాలను తొంగి చూసేవాడు ఆయన. ఏం చూసేవాడు? మీ హృదయాలను తొంగి చూసేవాడు ఆయన. ధనాపేక్ష కలిగిన ఈ పరిచయంతో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ధనాపిచాచి పట్టిన మీతో ప్రభు చక్కని మాట చెప్తున్నాడు. మీ హృదయాలను తొంగి చూస్తాడు. ఆయన ధనవంతులకు విరోధం కాదు. ఆయన సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన మరి ఐశ్వర్యం ఇచ్చేవాడని, ఘనత ప్రభావాలు ఇచ్చేవాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఘనత ఇచ్చేవాడైనే, నీకు ప్రభావం ఇచ్చేవాడు ఆయనే, నీ పేరు ప్రత్యేకతను ప్రసిద్ధి చేసేవాడు ఆయనే, నిన్ను గణపరిచేవాడు ఆయనే, నిన్ను ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో నిన్ను అభివృద్ధి చేసేవాడు ఆయనే. ఆశీర్వాదానికి, ధనానికి ఆయన విరోధం కాదు. నీ ఆలోచన అంతా ధనం మీదే ఉంటే నువ్వు దేవునికి విరోధిగా ఉన్నావు అని ఈ మాట చెప్తున్నాడు. చక్కని మాట. కనుక మనము ఈ 2024 సంవత్సరంలో మనము ఏ విషయాల్లో తప్పిపోయి ఉంటామో గుర్తు చేస్తున్నాడు. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, పూర్వం ఆయన సన్నిధిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని, వారి జీవిత విధానాన్ని, వారి యొక్క ప్రవర్తన తీరుని జ్ఞాపకం చేసుకొని, వాడు అన్నాడంట, 5 జతలు ఎట్టు కొన్నానయ్యా, నేను ఇప్పుడు ఎందుకు రాలేను, వాటిని పోయి పరిశీలించాలి, వాటి ఎట్ట దున్నుతున్నాయో చూడాలి, వాటి నడకెట్టుందో చూడాలి, వాటి కొమ్ములు ఎట్టుండి, అది కుడిదా ఎడుందా ఇవన్నీ చూడాలన్నాడంట. అవన్నీ చూడకోకుండా కొనుక్కొచ్చేవంట పనికి మాలని దేవుడి మధ్యాహ్న సమయంలో హెచ్చరిస్తున్నాడు. 14 గంటల వ్యవసాయం చేస్తున్న ఎలీషాని దేవుడు పిలిచినప్పుడు ఎలీషా తల ఉంచుకొని దైవజనుని వెంబడించాడు. అది కదా పిలుపుకు తగినట్లుగా నడవటం అంటే, అది కదా ఆశీర్వాదం అంటే. క్రిస్మస్ జరుపుకున్నాం 2 రోజుల ముందు, 3 రోజుల ముందు. క్రిస్మస్ సందేశం ఏం చెప్పింది? ప్రభు పిలిచాడు మరియా, నీ జీవితం నాకు కావాలి ఏంటట. మరియమ్మా ధన్యురాలా, నీ జీవితం, నీ శరీరము నాకు కావాలి. నీ శరీరం వలన ఒక కుమారుడు ఉద్భవించబోతున్నాడు. పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భం ధరించి నువ్వు కన్యకవు కనుక, నువ్వు పరిశుద్ధురాలు కనుక, పరిశుద్ధాత్మ నీ ద్వారాగా ఆయన అవతరించాలనుకున్నాడు. కాబట్టి నీవు ప్రభు కొరకు నిన్ను నువ్వు సమర్పించుకోవాలి అని అడిగితే ఆమె ఏమందంటే, చెప్పండి, అయ్యో ఏందయ్యా మాట చెప్తా,
వీళ్ళు చెప్పారు సాకులు, పొలం కొన్నాను, ఎడ్లు కొన్నాను, పెళ్లి చేసుకున్నానని. చెప్పాలా? ఎడ్లు కొన్నవాడికి చక్కని సమాధానం ఎలీషా చెప్పాడు. అయ్యా నేను చక్కని భార్యని పెళ్లి చేసుకున్నాను, నేను ఇప్పుడు ఆమెను సుఖపెట్టాలి, నేను రాలేను అనుకున్న వాడితో ఇక్కడ మరి ఏం చెప్తుందంటే, తల్లి అయిన మరియా ధన్యురాలైన మరి ఏం చెప్తుందంటే, ఆమె ప్రధానం చేయబడిన ఆ మరియా తనకంటూ ఎన్నో ఆశలు, ఎన్నో మేడలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలపులు. నాకు ఎంతమంది పిల్లలు పుట్టాలి, వాళ్ళు ఏ విధంగా పెంచాలి, నా భర్త నేను ఎలా ఉండాలి, ఎంత పేరు ప్రత్యేకతలు కలిగి నా భర్తకి నా మంచి పేరు తీసుకురావాలి, నా అన్నదమ్ములకు పేరు తీసుకురావాలి, నా అత్తమావుల ఇంటికాడ నేను ఏ విధంగా ఉండాలి, ఎన్నో 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 మేడలు కట్టుకుంటారా కట్టుకోరా. యవన ప్రాయంలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డకు కూడా ఒక ఆలోచన ఉంటుంది. అలాంటిది పెళ్లి నిశ్చయమయ్యి ప్రధానం చేయబడిన తల్లి అయిన మరియకి ఎన్ని ఆలోచనలు ఉంటాయి. అలాంటి ఎన్నో ఆలోచనలు కలిగిన మరి దగ్గరికి దేవుని దూత వచ్చి, అమ్మా నీ శరీరము, నీ దేహము దేవునికి కావాలా, దేవుడు కుమారుడు నీ అందు పుట్టబోతున్నాడు, ఉపదించబోతున్నాడు, కాబట్టి నీవు దేవునికి సజీవయాగంగా సమర్పించుకోవాలమ్మా అని చెప్పాడు. ఆమె ఏమన్నా కానీ, అయ్యా మరి నాకు పెళ్లి నిశ్చయించుకున్నాను, మరి నా భర్త ఏమంటాడు, నా కాబోయే భర్త ఏమంటాడు, ఆయన అడిగి చెప్తాను, ఆయన ఒప్పుకుంటే చెప్తాను, ఎందుకంటే నాకు ప్రధానం చేయబడినాడు కాబట్టి నా యొక్క బాధ్యత అంతా ఆయనదేను, నిర్ణయం ఆయన తీసుకోవాలి చెప్పాలి. అయ్యా నేను ఏదైనా దేవుడికి ఇవ్వాలంటే నిర్ణయం ఆయన ఇవ్వాలయ్యా, ఆయన చెప్పాలయ్యా, అవునా? అర్థమవుతుందా? అన్ని విషయాల్లో నిర్ణయం నీదే, సాగులు చెప్పడానికి మాత్రం ఆయన కదా. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని వాక్యం మీతో చెప్తున్న మాట, మీరు ఈ 2024 వరకు దేంట్లో మీరు దేవుని విషయాల్లో తప్పిపోయారో అది జ్ఞాపకం చేయడం కోసమై తల్లి అయిన మరియని జ్ఞాపకం చేస్తున్నాడు, సాకులు చెప్పిన ముగ్గురిని జ్ఞాపకం చేస్తున్నాడు. 14 గంటల వ్యవసాయం చేసుకుంటున్న ఎలీషా ప్రవక్త దేవునికి విధేయుడై దేవుణ్ణి వెంబడించడం వలన ఆయన ఎంత ఘనత ప్రభావం కలిగి తన యజమానుడి కంటే, తనను అభిషేకించిన వాడి కంటే అధికమైన సువార్తను ప్రకటించిన వాడు, అధికమైన అద్భుతాలు చేసిన వాడు, తను మరణించినా కూడా గొప్ప అద్భుతంగా మారిన ఆయన. అది కదా విశ్వాసం అంటే, అది కదా పిలువబడిన పిలుపుకు విధేయత కలిగి నమ్మకం కలిగి ఉండటం అంటే. అందుకనే ఈ మధ్యాహ్న సమయంలో పునరుద్ధాన దినాన, ఈ సంవత్సరపు ఆఖరి పునరుద్ధాన దినాన ప్రభు క్రైస్తవులు అని పిలువబడుతున్న మనందరితో, విశ్వాసం అని పిలువబడుతున్న మనందరితో, పిలువబడిన వారిని మరలా విందు సిద్ధమైందని చెప్తున్న మాట. విందుకు సిద్ధమైన, విందు సిద్ధం చేసిన ఆయన సాకులు చెప్పి ఏక మనసు, ఏకభావం, ఏకతాత్పర్యం కలిగి దేవుని మీద సాకులు చెప్పువాకు. దేవుని మీద సాకులు చెప్తే దేవుడు నీ హృదయంలో తొంగి చూస్తాడు. చదువుకున్నాం కదా 16 లోకాసు వార్త 16-17 చక్కగా చదువుకున్నాం. మనం సాకులు చెప్పే వారిగా ఉండకూడదు. ప్రభు సన్నిధిలో ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని వారాలు ప్రభు సన్నిధిలో సాకులు చెప్పేమో, దేవుని సన్నిధికి దూరం అయ్యేమో, ఏ విషయాల్లో దేవుని సన్నిధిలో మనం త్రొట్టిల్లిపోయేమో. కనుక ప్రేమతో ముందుగానే ట్రైన్ వచ్చింది పలానా ప్లాట్ఫారం మీద, కానీ ఏ విధంగా అయితే మనం దినదినము చూస్తున్నాం రైల్వే స్టేషన్లో, అమ్మా నువ్వు ఎక్కవలసిన ట్రైను పలానా ప్లాట్ఫారం మీదకి వచ్చిందంటే ముందుగా రెడీగా వెళ్ళి ఆ ప్లాట్ఫారం మీద ఇంకా 2 ట్రైన్లు రాకముందే పోయి కూర్చుంటాం. అందుకని వర్తమానం చెప్తున్నాడు, 2025 సంవత్సరంలో ప్రవేశించబోయే ముందు నిన్ను నువ్వు సిద్ధం చేసుకో, నీ ఆత్మీయ జీవితాన్ని సిద్ధం చేసుకో. నీ ఆత్మీయ జీవితంలో ఏ వస్తువు ఎక్కడెక్కడ మర్చిపోయావో, ఏ ఫలాలు ఎక్కడెక్కడ మర్చిపోయావో, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ ఫలాల్లో ప్రేమ, సమాధానం, ఐక్యత, దీర్ఘశాంతం, దయాత్వం, మంచితనం, ఆశానిగ్రహం అనబడిన అనేకమైన ఆత్మ ఫలాలు ప్రభు నీకు అనుగ్రహిస్తే అవన్నీ ఎక్కడెక్కడ పెట్టి మర్చిపోయావో అవన్నీ కూడా ఒక చోట భోగు చేసుకొని నూతన సంవత్సరంలో నూతనమైన వ్యక్తిగా ప్రవేశించు. నూతనమైన వ్యక్తిగా ప్రవేశిస్తే నీ ఫలములు నీ కుటుంబానికి, నీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఆకలి తీర్చేవిగా, కరువు తీర్చేవిగా, స్వస్థపరిచేవిగా కనపడతాయి. చక్కని శుభవర్తమానం ఏంటంటే, మరియ దగ్గరికి వెళ్ళి, అమ్మా నీవు ధన్యురాలివి, నీవు కృప పొందేవు. ఆమె ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి ఎలిజబెత్ని, జకరియా ఎలిజబెత్ను పలకరించడానికి వెళ్ళినప్పుడు మరియా ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిందంటే ఎల్లంగానే ఎలిజబెత్ ఈ విధంగా చెప్తుంది, ఆశీర్వదించబడిందానా అని చెప్తుంది. ఎలిజబెత్ ఏం చెప్తుందంటే, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానివని ప్రవచించింది. మామూలుగా మనమైతే ఏం చెప్తాం, అసలు పరిశుద్ధాత్ముడు నీ గర్భంలో ఉన్నాడో లేడో నాకు తెలియదు, ఇంత నింద నీ చుట్టాలకి, నీ బంధువులకి,
నేను చేసుకోబోయేవాడికి ఇంత నింద తెచ్చి పెట్టి వెంటనే మనం ఏం చేస్తాం? అబ్బో మామూలుగా ఎదుటి వాళ్ళని మామూలుగా ఏదన్నా నిందలు ఎటువంటి నీల మార్గం ఏంటట నీల మార్గం. కొంతమంది నాలుగు లేదు కానీ ఏంటంటే భయం వేసింది, తుంచాతగా మాట్లాడతారు ఎదుటి వాళ్ళని, తుంచాతగా వీళ్ళు పైనుంచి దిగి వచ్చిన వాళ్ళకి లేక. కాబట్టి మనం ఎదుటి వాళ్ళ మీద మాట్లాడే ప్రతి మాట మనకి ఒక దినాన ఎన్నుకోసం మీద గుచ్చుకుంటుందని జ్ఞాపకం చేసుకొని ప్రతి విశ్వాసి కూడా జ్ఞాపకం చేసుకొని జాగ్రత్తగా మాట్లాడాలి. పేదలను కనికరించాలి. ఏదైనా మనకంటే తక్కువ వాళ్ళని చూడంగానే ఎందుకని కనుక నోరు డొలుకుంటూ వచ్చేసింది. అలా రాకూడదు కదా. ఈ మధ్యాహ్న సమయంలో అది రాకోకుండా ఉండాలయ్యా. నా నోటికి హద్దు వేయి ప్రభా, నేను ఎవరిని తుచ్చేదిగా మాట్లాడకూడదు, ఏ విశ్వాసిని ఎవరిని కూడా తుంచిగా నేను ఎవరిని కూడా గాయపరచకూడదని నీ నోటికి ఒకసారి హద్దు పెట్టమని ప్రభువుని అడగాలి. ఈ మధ్యాహ్న సమయంలో ఏ విషయాల్లో మనం తప్పిపోయామో వాటన్నిటి విషయంలో శ్రద్ధ తీసుకోమని 2025 సంవత్సరంలోకి వెళ్ళిపోతున్నాం. నూతన సంవత్సరంలోకి వెళ్ళిపోతున్నాం. నూతన స్వభావం మనకు రావాలా, నవీన స్వభావం కలిగి మనం అడుగు పెట్టాలా. కొత్త బట్టలు కొనుక్కున్నాం, పండగకి సంబంధించిన అన్ని సిద్ధం చేసుకున్నాం, మంచిదే. సంఘంలో రేపు చేయబోయే అన్ని విషయాల్లో మనం నిర్ణయాలు తీసుకున్నాం. ప్రేమ విందు ఏ విధంగా చేయాలి, ఎవరెవరిని పిలవాలి, అన్ని విషయాల్లో నూతన సంవత్సరంలోకి వెళ్ళబోయే ముందు ఎవరే బట్టలు కట్టుకోవాలి, ఎన్నెన్నో అన్ని ఆశలు కలిగి సిద్ధపరచుకొని అన్ని రెడీ చేసుకున్నాం. అయితే పరిశుద్ధాత్ముడు ఏమన్నాడంటే అన్ని సిద్ధం చేసుకున్నావు కానీ నాకు కావాల్సింది ఎత్తనారా తేటలేదా? పండగ కొత్తన్నారు కదా, కొత్త సంవత్సరం నూతన సంవత్సరం 2025 సంవత్సరంలో ప్రవేశించబోతున్నారు. దేవుని వాగ్దానం కోసం పరిగెత్తుకుంటూ వస్తారు కదా. వచ్చేటప్పుడు మీకు కావాల్సిన అన్ని దాటమే కదా, నాకు కావాల్సింది కూడా తీసుకురండి. నాకు కావాల్సింది కూడా మీ దగ్గర ఉండాలి. అదేంటంటే దేవుడు మీకు ఏది ఇచ్చాడో, ఏ యోగ్యత ఇచ్చాడో, ఏ ధన్యత ఇచ్చాడో, మీరు దేవుని సన్నిధిలో ఏ విధంగా వెలగాలని ప్రభు ఆశించాడు, దేవుని సన్నిధిలో ఏ విధంగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు అనేకులకు మాదిరికరంగా ఉండాలని ప్రభు ఆశించాడు. అలా ఉండాలని ప్రభు ఈ మధ్యాహ్న సమయంలో హెచ్చరిస్తున్నాడు. ఒక మాట చదువుదాం. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యం చదువుకుందాం. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక మొదటి పుస్తకం 1వ అధ్యాయం 15వ వచన భాగాన్ని చదువుకుందాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనని ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. తర్వాత మాట, అట్టి వారిలో నేను ప్రధానుడను. తర్వాత అయినను నిత్య జీవము నిమిత్తము ఆయనను విశ్వసించబో వారికి నేను మాదిరిగా ఉండాలన్నాడంట. చాలు అర్థమవుతుందా మీకు? పాపులను రక్షించుటకు యేసు ప్రభువు వారి లోకానికి వచ్చాడు. ఇది పూర్ణ అంగీకారములకు యోగ్యమైన వాక్యం. అయితే ఆ పాపులలో నేను ప్రధాన పాపిని, ఆ పాపులలో నేనే ప్రధానుడను. అయితే అలాంటి ప్రధాన పాపినైన నన్ను క్షమించి పూర్వము తెలియక చేసింది కనుక నేను క్షమించబడితే కనికరించబడితేనని ఆ తిమోతితో, ఆ యవనస్తుడితో పౌలు గారు చెప్తున్నాడు. యవనస్తుడా, పౌలు గారు తిమోతిని రక్షించడా? తిమోతి నా కుమారుడా అన్నాడు అతనితో. ఆ తిమోతితో తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు. ఏమంటే పూర్వం నేను హింసకున్న, దోషకున్న, హానికరును, అలాంటి వాడినైనా నన్ను పరిణవచనంలో ఉన్నమాట, అలాంటి హానికరునైన నన్ను ఆయన కరుణించాడయ్యా. నేను తెలియక చేస్తే కనుక క్షమించబడుతుంది. నన్ను దమస్కు మార్గంలో పిలిచాడయ్యా ఆయన. ఏంటంట, దమస్కు మార్గంలో నేను వెలుచుండగా ఆయన సంఘాన్ని, దమస్కులో ఉన్న ఆయన విశ్వాసాన్ని, ఆయన యొక్క పరిచయాన్ని పాడు చేయడానికి నేను ప్రయాణం వెళ్తుంటే నన్ను అక్కడ పిలిచాడు. వరి నాయన నిన్ను గొప్ప విందుకు పిలుస్తున్నాను అన్నాడు. నిద్రపోలు చదవకూడదాం. హల్లెలూయా. నిద్రపోతారా? మనిషికి సంతోషం. అయితే నేను దమస్కు మార్గంలో దమస్కు మార్గంలో వెలుచుండగా ప్రభు నన్ను విందుకు పిలిచాడు. నేను విందుకు సిద్ధమై వచ్చా. నేను వచ్చినప్పుడు పిలువబడక ముందు ఉన్న స్థితి, పిలువబడిన తర్వాత ఉన్న స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఆ పాపులలో ప్రధాన పాపినైన నన్ను ఆయన రక్షించాడు. ఆ ప్రధాన పాపినని నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నాకు అప్పచెప్పిన పని ఏంటంటే, రాబో తరముల వారు ప్రభువునందు విశ్వసించడానికి నేను మాదిరిగా ఉండాలి.
నేనే మాదిరిగా ఉండాలన్నాడు. నేనే మాదిరిగా ఉండాలన్నాడు. బేతేలు పరిచర్యలో, మా పరిచర్యలో మాకు ఈ బేతేలు వ్యవస్థాపకులైన చింతల ఇశ్రాయేల్ గారు, మా తాతయ్య గారు, వారు చెప్పిన సాక్ష్యం కొడితే నేను పూర్వవంశములను హానికరును, అలాంటి వాడు ఆయన నన్ను అనేకులకు హానికరునైన నన్ను, నా కుటుంబానికి, నా బంధువులకి అనేకులకు హానికరునైన నన్ను ఆయన రక్షించాడు. తెలియక చేసిన కనుక క్షమించబడితేనే రాబో తరముల వారికి, నా కుటుంబానికి, నా బిడ్డల బిడ్డల బిడ్డలకి నేను ఎలా ఉండాలంటే మాదిరిగా ఉండాలన్నాడు. అందుకని ఆయన విధానాన్ని మేము ఫాలో అవుతూ ఆయన క్రీస్తుకు మాదిరిగా ఉన్నాడు కనుక మేమందరం కూడా మాదిరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఆయన వెంబడిస్తున్నాం. నిన్ను చూసి నీ పిల్లలు నేర్చుకోవాలా? నీ కుటుంబాన్ని చూసి నీ పిల్లలు నేర్చుకోవాలా? తల్లిదండ్రులు అనబడిన వారు పిల్లలకు మాదిరిగా ఉండాలా? తండ్రి తప్పునగా చేస్తే పిల్లలు సూటిగా చేస్తాడు. తండ్రి తప్పునంగా చేస్తే పిల్లలు సూటిగా చేస్తాడు. కాబట్టి తల్లిదండ్రులైన వారు ఈ స్వరములు విన్నప్పుడు ప్రభు సన్నిధిలో ఇప్పటి వరకు మనకు క్షేమంగా ఉండటానికి, మన కుటుంబం నెమ్మదిగా ఉండటానికి, మనకి ఎంతో రక్షణనిచ్చి ఇప్పటి వరకు మనం అందరం కూర్చొని సంతోషంగా భోజనం చేస్తూ ఆరోగ్యంగా ఉన్నామంటే అది దేవుని కృపే కదా. ఇంత దేవుని కృపను మనకు అనుగ్రహించినందుకు ఇప్పటి వరకు ఎన్నో ఆదివారాలు ప్రభు సన్నిధికి దూరం అయిపోయాయి కదా. ఈ 2024 సంవత్సరంలో ఈ చివరి పునరుత్థాన దినాన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడైనా నూతన సంవత్సరంలోకి వెళ్ళబోయే ముందు నూతనంగా మనం మారదామని ఆశ కలిగిన వారితో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీ కొరకు నేను గొప్ప విందు సిద్ధం చేశాను అంటాడు. గొప్ప విందు సిద్ధం చేశా, గొప్ప విందు. మరియతో ప్రభు వారు చెప్పాడు, అమ్మా నీ శరీరము దేవుడికి కావాలా? నువ్వు తండ్రిరాలవి, నువ్వు కన్యక గర్భవతి కుమారుని గాను యెషయా గ్రంథంలో రాయబడిన ఆ ప్రవచనం నెరవేరినట్లు అందుకు దేవుడు నిన్నే అనుకున్నాడు అన్నప్పుడు ఆమె సంతోషంగా నీ మాట చెప్పును నాకు జరుగురుగాక అంది. అది పిలవగానే పలకటం అంటే, పిలవగానే నడవటం అంటే అది. ఆమె తన యవన కాల జీవితాన్ని, యవన ఆశలను, తన వివాహ దాంపత్య ఆశలను, ఆలోచనలను, ఆమె కట్టుకున్న మేడలన్నీ కూడా ఏమైపోయినాయి? పక్కన పెట్టేసింది. దేవుని కోసం నన్ను నేను సజీవయాగంగా సమర్పించుకోవాలి. నా శరీరాన్ని సజీవయాగంగా సమర్పించుకొని ప్రభు కొరకు నేను వాహనముగా ఉండాలి. నిందలైనా, అవమానాలైనా, కష్టాలైనా ఎన్ని ఎదురొచ్చినా, నా తల్లిదండ్రులను నిందించిన, నా అన్నదమ్ములను నిందించిన, ఆడ మనం చదువుకున్న 14వ అధ్యాయంలో మనం చదువుకున్న 14వ అధ్యాయం లోక సువార్తలో కింద రాయబడిన మాట కూడా అది. నీ బంధువులు, నీ రక్త సంబంధికులు ఎందరిని నిందించిన కానీ ప్రభు కోసం నిలబడితే ఏది నువ్వు కోల్పోతావో వాటన్నిటికంటే శ్రేష్టమైన ప్రభు నీకు అనుగ్రహిస్తాడని చెప్తున్నాడు. కాబట్టి మనము నూతన సంవత్సరంలోకి వెళ్ళబోయే ముందు నూతనమైన ఆలోచనలు, నూతనమైన తలంపులు, నూతనమైన ఆసక్తి, నూతనమైన విశ్వాసము, నూతనమైన పట్టుదల కలిగి ఉండాలా. నూతనమైన పట్టుదల కలిగి ఉండాలి. అప్పుడు దేవుని ఆశీర్వాదము, దేవుని దీవెన మన మీద, మన కుటుంబాల మీద నిండారుగా కురిపిస్తాడు ప్రభు. నిండారుగా 14 గంటల వ్యవసాయం చేసుకుంటున్న ఆయన పిలిస్తే వాటన్నింటిని విడిచిపెట్టి వచ్చేసాడు. లోకాసు వార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈయన 5 జతలు ఎట్టుకున్నాడంట. వాటిని పరిశీలించడానికి వెళ్తాడంట. విందుకు నేను ఇప్పుడు రాలేనులే, క్షమించాను అంటున్నాడు. ఇంకొక ఆయన, అయ్యా నేను చక్కని వారిని పెళ్లి చేసుకున్నాను, నేను ఇప్పుడు విందుకు రాలేను, నేను విందుకి రాలేను. తల్లి అయిన మరి చెప్తుంది, ప్రధానం చేయబడి నేను ఎవరికి నిందాస్పదంగా అనిపించినా కానీ నా దేవునికి, నా హృదయమును తొంగి చూసిన దేవునికి, నా హృదయమును పరిశీలించిన దేవునికి నేను సజీవయాగంగా నా జీవితాన్ని సమర్పించుకుంటాను అని. అలా నీ ఉంటే ఆశీర్వాదకరం. అలా ఉంటే అప్పుడు ప్రార్థన చేయాలి. మరియను దీవించావు, మరియ ధన్యురాలైంది, నేను ధన్యురాలు అవ్వాలి. మరియని కరుణించావు, నన్ను కరుణించు. ఎలిజబెత్ని కరుణించావు, నన్ను కరుణించు. ఎలీషాని కరుణించావు, నన్ను కరుణించు. ఎలీషా ఎదుట యోర్దాను చీలింది ప్రభువా. చేదైన వాటిని ఆయన మధురంగా మార్చాడయ్యా. ఎలీషా బుగ్గగా పిలువబడుతున్న ఆ ఎరుకోలో ఉన్న నీటి బుగ్గను ఆయన మధురంగా మార్చాడు. నిస్సారమైన నీరుని సారవంతంగా మార్చాడు. నిస్సారమైన నా కుటుంబాన్ని, నిస్సారమైన నా జీవితాన్ని, నిస్సారమైన నా బంధువుల జీవితాన్ని, నిస్సారమైన అన్నదమ్ములు, అక్క చెల్లెలు, నా భర్త జీవితాన్ని సారవంతంగా మార్చు ప్రభువా అని మనము దేవునికి లోబడి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు వింటాడు. అప్పుడు దేవుడు వింటాడు. లేకపోతే ఏమంటాడంటే లోకాసు వార్త 16వ అధ్యాయంలో 17 వచనాల్లో రాయబడినట్లుగా ఆయన హృదయాలను తొంగి చూసేవాడు, పరిశీలన చేసేవాడు. నీవు ప్రార్థన చేయనప్పుడు యథార్థంగా ప్రార్థన చేయాలి. నీవు దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండాలి.
దేవునికి నువ్వు ఏమి ఇచ్చావో దాన్ని మాత్రమే చెప్పాలా. నేను అది ఇచ్చా ఇది ఇచ్చా ఇది ఇచ్చా అని చెప్పావు అనుకో, అది ఇచ్చేవని లేదా మనుషులు అయితే నమ్ముతారు, కానీ దేవుడు నువ్వేమిచ్చావు అనేది జాగ్రత్తగా పరిశీలనగా చూస్తాడు. అందరూ ఎండి బంగారం వేయటం చూశారు, యేసుప్రభు వారు మాత్రం 2 కాసులు వేయటం చూశాడు. ఆ 2 కాసులు వేసినామో ధన్యురాలన్నాడు. అక్కడ ఉన్న వారందరికీ ప్రశ్నగా మిగిలిపోయింది, ఒరే వాడు ఏందిరా ఇందాక మెడలో ఉన్న బంగారం అంతా తీసి దేవుడికి వేస్తే ఈయనేంది 2 కాసులు ఇచ్చిన ఆయన్ని 2 కాసులు ఇచ్చినామని పొగుడతాడు ఏదని అన్నారంట. వాడికి ఎంతో ఇచ్చాడు కాబట్టి అందులో కొంత తీసేసాడు, ఆమె ఉన్నదంతా వేసింది. కాబట్టి నీ జీవితాన్ని దేవునికి సజీవ యాగంగా సమర్పించుకుంటే నీవు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, అనేకులకు మాదిరికరంగా. పౌలు గారు చెప్పాడు, పాపులలో ప్రధాన పాపినైన నన్ను ప్రభు క్షమించాడు, తన కనికరాన్ని చూపించాడు. ఆయన పరిచర్యకు నన్ను నియమించాడు కనుక, ఆయన విశ్వాస సంఖ్యలో నన్ను ఉంచాడు కనుక, ఆయన రక్షణ మార్గంలో ఒక వ్యక్తిగా నన్ను గుర్తించాడు కనుక, నన్ను నిలబెట్టాడు కనుక, మాదిరిగా ఉండమన్నాడు కనుక, రాబో తరముల వారికి నేను మాదిరిగా ఉంటాను అని చెప్తున్నాడు. తిమోతితో చెప్తున్నాడు చక్కగా, తిమోతి రాసిన పత్రికలో, యవనస్తుడువైన తిమోతి నా సాక్ష్యం ఇదయ్యా అని చెప్తున్నాడు. నీ సాక్ష్యాన్ని నీ వెనుకున్న వారికి చెప్పాలా, వెనుకున్న వారికి చెప్పాలి. నేను అనేక పునరుత్థానాలు మానుకున్నా కానీ దేవుడు నన్ను కరుణించి కనికరించి ఈరోజు నాతో మాట్లాడి నన్ను పవిత్రపరిచి ఆయన నన్ను హత్తుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి రెట్టింపు ప్రేమతో స్వీకరించాడు. అలాగే ఏ విషయాలు ఆత్మీయ జీవితంలో మనం తప్పిపోయామో ఈ మధ్యాహ్న సమయంలో వాటన్నిటిని పరిశీలన చేసుకొని పరీక్షించుకొని నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం కనుక నూతనమైన స్వభావం కలిగి, నవీన స్వభావం కలిగి, ఇదిగో పాతవి గతించిన సమస్తము నూతనం ఆయన, సమస్తము క్రొత్తవాయను, సమస్తం కూడా క్రొత్తమైపోవాలి, సమస్తము కూడా క్రొత్తమైపోవాలి. ఆ విధంగా ఉండటానికి ప్రభు ఈ మధ్యాహ్న సమయంలో మనం సిద్ధపాటు కలుగు చేయనుగాక. ఆమేన్. తల వంచని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన వినికిడిలో ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల వంచని 10 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం.